నమస్తే, నేను రాంబాబు, యోగా, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్. ఈరోజు మనం కాన్స్టిపేషన్కు సంబంధించినటువంటి కొన్ని యోగా పద్ధతులు అండ్ ఆహారపు అలవాట్లు తెలుసుకుందాం. సో ఎలా మరి మనం దాని నుంచి బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కాన్స్టిపేషన్కి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే సరైనటువంటి వాటర్ కంటెంట్ బాడీలో ఉండాలి అండ్ సరైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉండాలి. సో ఈ రెండు అంటే వాటర్ అండ్ ఫైబర్ కనుక రెండు సరైన మోతాదులో కనుక బాడీకి మనం అందించినట్టయితే మలబద్ధకం అనేటటువంటి సమస్య అనేది ఉండదు. ఆహారపు అలవాట్లని మనం సరైన పద్ధతిలో ఫాలోఅప్ చేస్తూ నెక్స్ట్ యోగాలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక 5 ఆసనాలు నేను మీకు చూపిస్తాను. ఈ 5 ఆసనాలు చేస్తే తప్పకుండా మలబద్ధక సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ లూక్ వామ్ వాటర్ని తీసుకోవాలి. అంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. తాగిన తర్వాత చేయాల్సినటువంటి మొదటి ఆసనం తాడాసనం. మనం 2 కాళ్ళని ఇట్లా దగ్గరికి తీసుకొని 2 చేతుల్ని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని స్ట్రెచ్ చేయాలి. ఇట్లా బాడీని లూజ్ చేసుకుంటూ 2 అరచేతుల్ని పైకి ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలి. ఒక 10 to 15 సెకండ్స్ కనుక ఉంచినట్లయితే సరిపోతుంది. సో ఇట్లా మళ్ళీ 2 చేతుల్ని కిందకి దించాలి. సో దీన్ని మనం ఒక 3 to 5 టైమ్స్ రిపీట్ చేయాలి. అంటే ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేసి పైన ఒక 4 లేదా 3 నుంచి 3, 4, 5 సార్లు అలా చేసుకోవచ్చు. అంటే మినిమం 3 టైమ్స్, మ్యాక్సిమం 5 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత కొంచెం ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 2 కాళ్ళ మధ్యలో ఒక 1.5 feet గ్యాప్ తీసుకొని 2 చేతుల్ని మళ్ళీ ఫింగర్స్ ఇంటర్లాక్ తీసుకొని బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా మళ్ళీ 2 చేతుల్ని పైకి ఎత్తాలి. నెమ్మదిగా కుడి వైపుకి ఇలా బెండ్ అవ్వాలి. తర్వాత అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఫైనల్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మనం రైట్ సైడ్ బెండ్ అయినాం, అట్లాగే లెఫ్ట్ సైడ్ బెండ్ అయినాం. ఫైనల్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 to 5 సెకండ్స్ అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ మధ్యలోకి రావాలి. మళ్ళీ ఎడమ వైపు వెళ్తున్నాము, అక్కడ కూడా 3 to 5 సెకండ్స్ హోల్డ్ చేసి పైకి రావాలి. అయితే ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం తాడాసనం చేసేటప్పుడు. సెకండ్ టైం కూడా అంటే 2వ ఆసనం ఏదైతే చేసినామో కటి చక్రాసనం. బేసిక్ ఏంటంటే అది తాడాసనం అండ్ ఇదేమో మనం తిరియక్ తాడాసనం. ఈ తిరియక్ తాడాసనం చేయడానికి ముందు కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలా మనకి 2 గ్లాసుల నీళ్లు తాగేసడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 3వ ఆసనం చేస్తున్నాము. 3వ ఆసనం కూడా ఇదే పొజిషన్లో ఇంకా కొంచెం వైడ్ చేస్తున్నాం, లెగ్స్ ఇంకొంచెం వైడ్ చేస్తున్నాం. అంటే ఒక 2.5 feet గ్యాప్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మళ్ళీ చేతులు హ్యాండ్స్ పొజిషన్ సేమ్ ఉంటుంది. 2 చేతుల్ని టర్న్ అప్ చేసుకొని ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవాలి. ఇలా అండ్ ఫార్వర్డ్ బెండింగ్ చేసుకున్న తర్వాత కొంచెం హోల్డ్ చేయాలి. ఒక 3 to 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ పైకి. సో ఇలా ఒక 3 టైమ్స్ అంటే పైకి బాడీని స్ట్రెచ్ చేసుకొని అట్లానే ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవాలి. ఇట్లా ఒక 3 టైమ్స్ చేయాలి. సో ఇక్కడ మొదటిసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, 2వసారి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, 3వసారి కూడా ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ గోరువెచ్చని నీళ్ళని కనుక తీసుకున్నట్లయితే మనకి ఇంటెస్టైనల్ మూమెంట్ అనేది స్పీడప్ అవడం జరుగుతుంది. 4వ ఆసనం ఏంటి అంటే ఉదరాకర్షణ ఆసనం, లేదా మనం దీన్ని మనం కింద కూర్చొని మనం చేయొచ్చు. కూర్చున్న తర్వాత ఇలా రైట్ లెగ్ని కొంచెం హాఫ్ ఆఫ్ ద వే అంటే లెఫ్ట్ లెగ్కి హాఫ్ వేలో మనం అంటే హాఫ్ మధ్యలో దీనికి పెట్టేసి ఏం చేస్తున్నామంటే 2 చేతుల్ని ఎడమ చేతిని ఎడమ మోకాళ్ళ పైన, కుడి చేతిని కుడి మోకాళ్ళ పైన పెట్టేసి నెమ్మదిగా కుడి మోకాల్ని ఎడమ వైపు పుష్ చేస్తూ మన అప్పర్ బాడీని ఇట్లా రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తూ తలని వెనుకకు తిప్పాలి. ఇలా లెఫ్ట్ లెగ్ని కనుక సేమ్ మళ్ళీ ఎలా అయితే రైట్ లెగ్ చేసినామో
లెఫ్ట్ లెగ్ని కూడా అలానే తీసుకుంటున్నాము. లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ నీ పైన, రైట్ హ్యాండ్ రైట్ నీ పైన పెట్టేసి సో ఇట్లా ట్విస్ట్ చేయాలి. 3+3 టైమ్స్ చేయాలి. సో దీని తర్వాత లాస్ట్ ఆసనం భుజంగాసనం. సో భుజంగాసనాన్ని మనం బోర్లా పడుకొని చేస్తాము. విల్ గో. సో ఇలా బోర్లా పడుకొని శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా చేస్తూ తలని, షోల్డర్స్ని, చెస్ట్ని పైకెత్తాలి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా కిందికి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ బ్రీత్ ఇన్ చేస్తూ తలని, షోల్డర్స్ని, బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. సో ఇలా ఒక 5 రిపిటేషన్స్ కనుక మనం బ్రీత్ ఇన్ చేస్తూ తలని, షోల్డర్స్ని, చెస్ట్ని పైకెత్తాలి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా కిందికి తీసుకోవాలి. సో ఇలా టోటల్గా మనం 5 ఆసనాలు చేసాము. నెంబర్ 1 తాడాసనం, నెంబర్ 2 తిర్యక్ తాడాసనం, నెంబర్ 3 తిర్యక్ కటిచక్రాసనం, నెంబర్ 4 ఉదరాకర్షణ అండ్ నెంబర్ 5 భుజంగాసన. సో ఇలా మనం 5 ఆసనాస్ చేసాము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఆసనం చేయటానికంటే ముందు మినిమం ఒక గ్లాసు నుంచి 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అలా తాగినట్లయితే ఏమవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో కదలిక అనేది ఏర్పడి నెమ్మదిగా మనం చేసేటటువంటి ఆసనంతో పాటు నీటి ద్వారా అంటే గోరువెచ్చని నీటి ద్వారా మలము అనేది అంటే కదలిక రావడం జరుగుతుంది. అంటే లార్జ్ ఇంటెస్టైన్ నుంచి నెమ్మదిగా మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. క్రమం తప్పకుండా రెగ్యులర్గా ప్రతిరోజు కనుక చేస్తే ఖచ్చితంగా మలబద్ధక సమస్యని మనం అధిగమించవచ్చు. అట్లానే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా నెంబర్ 1 వాటర్ ఎంత ముఖ్యమో ఆహారంలో ఫైబర్ కూడా అంతే ముఖ్యం. సో ఈ రెండింటిని కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. అండ్ మూడోది ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మలం అంటే మోషన్కి వెళ్ళటం అనేది ఏదన్నా ఒక టైంని సెట్ చేసుకోవాలి. సో సహజంగా మనం నిద్ర లేచిన తర్వాత 1 గంటలోపు కనుక వాష్రూమ్కి వెళ్ళటానికి టైం ఇవ్వాలి, అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు అంటే ఒక టైంని సెట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన బ్రెయిన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి ఆ టైం ప్రకారం సిగ్నల్స్ అంది మనకి మలబద్ధక సమస్యని అధిగమించవచ్చు. సో నమస్తే.